ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట వందనములు. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈరోజు మన పాఠం, పరలోకం చేరాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే సరిపోతుంది, దేవుడు మనల్ని చూసి ఇలానే ఉండాలి అని ఏమైనా క్వాలిటీస్, లక్షణాలు ఏమైనా బైబిల్లో పెట్టాడా, ఏమైనా అర్హతలు ఉన్నాయా, ఏమైనా బాధ్యతలు ఉన్నాయా బైబిల్లో అని చూస్తే చాలానే ఉన్నాయి. కానీ మనం ఆ పరలోకానికి వెళ్ళే అర్హతను మనం సంపాదించుకోవాలి. ఎలా ఉండాలి మరి? పరలోకం చేరాలంటే అంత సులువుగా రాదు. కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని దేవుడు చెప్పినవి చేయాలి. అందుకు బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38 వచ్చింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38 వచ్చింది. మీరు మారు మనసు పొంది, అంటే మారు మనసు పొంది, ఇంతవరకు ఏదైతే మనసు ఉందో ఆ మనసును మార్చుకొని నూతనంగా దేవుడు ఇచ్చే మనసును ధరించుకోవాలి. అంటే మారు మనసు అంటే ఇంతకుముందు చేసిన పాపాలు, అబద్ధాలు ఏవైతే ఆడావో, ఏవైతే దేవునికి నచ్చని క్రియలు ఏవైతే చేసావో అవన్నీ విడిచి మారు మనసు పొందాలి. ఇక రెండవది, క్రీస్తులో క్రొత్తగా జన్మించాలి. అది ఎప్పుడుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేదంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి? బాప్తిస్మం ద్వారా జన్మించాలి. ఇక మూడవది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులై ఉండాలి. అంటే దీనుల పట్ల అయినా దయచూపువాడు, దీనంగా బ్రతకంటే తగ్గింపు కలిగి బ్రతకాలి. ఇక నాలుగవది, దేవుని చిత్తమును నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటి? ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే మన ఇష్టం. ఆయన చిత్తం ఏంటి? తన క్రియలు చేయాలి, తాను పరిశుద్ధంగా బ్రతికాడు, అలాంటి పరిశుద్ధ గుణము కలిగి మనం బ్రతకాలి. దేవుని చిత్తం, దేవుని పని చేయాలి, స్వార్థ ప్రకటించాలి, నమ్మకంగా బ్రతకాలి. ఇంకా ఐదవది, మార్పు పొందిన బిడ్డల వలె ఉండాలి. అంటే బిడ్డలకు ఏదైతే, పసిపిల్లలకి ఏదైతే మనసు ఉంటుందో, చిన్నప్పుడు మనకి ఏదైతే మనసు ఉంటుందో ఆ మనసు కలిగి బ్రతకాలి. వాళ్ళకి మేలేదో కీడేదో తెలిసిన అటువంటి బిడ్డల మాదిరిగా బ్రతకాలి. ఇక ఆరవది, మనం ఇచ్చే కానుక అనేది ఎక్కువగా ఉండాలి. ఆనాడు శాస్త్రులు పరిశోధించిన దానికంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. ఇక ఏడవది,